రోజులాగానే మనం షాప్ అనేది మార్నింగ్ 6:30కి ఎంబీఆర్ షాపింగ్ మాల్ అనేది ఓపెన్ చేసాం. అయితే ఈరోజు నేను కూరగాయలు ఏమేమి యాడ్ చేశానంటే, తేగలు ఒకటి యాడ్ చేశాను. అలాగే క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఈ 3 ఐటెమ్స్ కూడా నేను అడిషనల్‌గా యాడ్ చేయడం జరిగింది ఈరోజు. అంటే రెగ్యులర్‌గా తీసుకునే ఐటెమ్స్ కాకుండానే ఈ కొత్త ఐటెమ్స్. రోజులాగానే టమాటా 10 కేజీస్ తీసుకున్నాను. సేమ్ 10 కేజీ 200 పడింది. బెండకాయ కూడా అంతే 3 కేజీస్ తీసుకున్నా ₹20. వంకాయ రేట్ ఏం తగ్గలేదు. ₹35 ఉంది వంకాయ కూడా. పచ్చిమిర్చి కూడా ₹35 ఉంది. సేల్ విషయానికొస్తే యాజ్ యూజువల్‌గా నిన్న ఎలాగైతే జరిగిందో మన సేల్ సేమ్ అలాగే జరిగింది. ఒక ₹20 తక్కువ జరిగింది. కాకపోతే మార్జిన్ అనేది నిన్న ₹230 చెప్పా కదా మార్జిన్ అనేది. ఇవాళ ₹270 దాకా మిగిలింది. కొంచెం డిఫరెంట్ ఐటెమ్స్ యాడ్ చేయడం వల్ల. కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు. సంతలో పెట్టొచ్చు కదా! లేకపోతే పొద్దున్నే వ్యాపారం బండి మీద చేయొచ్చు కదా! అని చెప్పి. మనకిది మనం పార్ట్ టైమ్ చేస్తున్నాం కాబట్టి అన్ని డిస్కషన్ అనేది ఇంకా చేయలేదు. ఇది ముందుగా సక్సెస్ అయితే దాన్ని బట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేద్దాము. అలాగే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకో క్వెషన్ అడుగుతున్నారు. మీరు కూరగాయలు ఎక్కడ తీసుకుంటున్నారు? హోల్‌సేల్‌గా తీసుకుంటున్నారా? లేకపోతే రైతు బజార్‌లోనా? అడుగుతున్నారు. ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ 99% రైతు బజార్ దగ్గరికి వెళ్తాను. రైతు బజార్ దగ్గరికి మార్నింగ్ మా చుట్టుపక్కల ఉన్న కూరగాయలు పండించే రైతులందరూ వచ్చి అక్కడ అమ్ముకుంటూ ఉంటారు. ఆ రైతుల దగ్గర నేను నాకు నచ్చిన కూరగాయలని వాళ్ళ దగ్గర తీసుకుంటాను. ఆల్మోస్ట్ నేను తీసుకునే 70% కూరగాయలు రైతు దగ్గరే తీసుకుంటాను. 1, 2 మనకి పచ్చిమిర్చి, బంగాళదుంప అలాంటి ఐటెమ్స్ అనేది మనకి దూరం నుంచి వస్తాయి. అవి మాత్రమే నేను బజార్‌లో కొంటాను. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అదే సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. మనకి లాభం ఎంత వస్తుంది? నష్టం ఎంత వస్తుందని చెప్పి. లాభం అయితే మనకి 100కి 30, ₹40 దాకా వస్తుంది. లాభం అయితే దాంట్లో అయితే డౌట్ లేదు. నష్టం విషయానికొస్తే నా దగ్గర ఒకసారి వంకాయ వేసాను. ఆ వంకాయ అనేది ఒక 2 డేస్, 3 డేస్ అయింది. బట్ 1 కేజీ అంత అయింది 5 కేజీలు తీసుకుంటే. అవి 5 కేజీలు, 4 కేజీలు నష్టమే. ఆ 4 కేజీలు నేను నార్మల్‌గా చెత్తబుట్టలో పడేయకుండా మనకి ఆవు దగ్గరలో ఏ దగ్గర ఆవులు కనబడతాయో ఆవుల దగ్గరికి తీసుకెళ్ళి ఆవు ముందు పెట్టాననుకోండి ఆవులు తినేస్తాయి. 99% మనం కూరగాయ ఒకవేళ పాడైపోయినా సరే ఆవు ముందే పెట్టేస్తాను. పారేయను. చెత్తకుప్పలో అట్లా పారేయనవి. ఇప్పటిదాకా మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ ఒకవేళ చూడకపోతే మన ఛానల్ పేజ్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి.